గోష్ఠికి దాసోహాలు 8వ పది 10వ దశకం నెడుమార్కడిమై భాగవత శేషత్వ వైభవాన్ని చెప్పుకుంటూ 4వ పాసురంలో ప్రవేశిస్తున్నాం. వంజిత్తు தடுமாற்றத்தை கதிகள் முற்றும் தவிர்ந்த சிதறினைந்தார் கொடுமாவினையேன் அவனடியார் அடியே கூடுமிது வல்லால் விடுமாறன்பதன் நந்தோ வியன் மூவலகு பெருணுமே வியன் மூவலகு பெருணும் போய் தானே தானே ஆனாலும் புயல் மேகம் போல் தெருமே நியம்மான் உனை பூங்கழில் அடிக்கே ஜெயமே அடிமை தலையே நின்றார் திருத்தாள் வணங்கி இம்மையே பயனே இம்மம் யான் பெற்றது உருமோ பாவியேனுக்கே உருமோ பாவியேனுக்கு இவ்வுலகம் ஒன்னும் உடன் நிறையா சிறுமாமேனி நிமிர்த்தா என் செந்தாமரை கண் திருக்குறளன் மருமா நிறை நான் மலர் அடிய கீழ் புகுதலன்றே அவனடியார் சிறுமாமனுசராய் என்னை ஆண்டார் இங்கே திரியனே இங்கே திரிந்தேற்கு இழக்குற்றேன் போலத்த பவழ்வாய் வாய் புலங்கொடு வடுவையன் மனத்ததாய் அங்கையே மலர்கள் கையவாய் வழிபட்டோட அருளிலே. 4వ పాసురానికి ప్రతిపదార్థం. ఇరుమానిలం మున్నుండు మిజంద, ఈ గొప్ప భూమిని ఇంతకు ముందు మింగి తర్వాత సృష్టి కాలంలో బయలుపరిచినటువంటి వాడు శంకోలత్తు పగడం వాయ్, ఎర్రగా పగడంలా ఉండేటువంటి అధరము కలిగిన వాడు పొంగు ఏళ్పుగల్, అవి అయిపోవడం ఉండదు, ఒక రోజుకో రోజు కొత్త 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 గుణాలన్నీ దర్శనీయాలవుతూ ఉంటాయి. వాయు వాయ్, నోట్లో ఉన్నట్లుగా వాయ్, అందమైనటువంటి పువ్వులు చేతిలో ఉన్నట్లు, వழிపట్టు ఓడ మంచి మార్గంలో నడిచేలాగా అరుள் కృప చేస్తే ఇంగే తిరిందేర్కు ఎన్ కడెత్తుకు, నాకు ఇంకే నన్న భాగవతులు ఉన్న చోట ఉండజేస్తే అంటే వారి సన్నిధిలో నేను ఉండగలిగాగా మనకి రెట్టింపు చేస్తుంది. అలా చేస్తే నాకు ఈ లోకంలో ఇక్కడే ఉండమన్నా కూడా నాకేం బాధ లేదు అంటే ఒక విధంగా ఏమని ప్రార్థించడం, తండ్రి భాగవతోసారి ఇళ్ళు కోవిళ్ళు అవి ఉండవు, పెరుమాళ్ళు ఉండరు, పెద్దలు ఉండరు. అలా ఉన్నవాళ్ళు ఎంతో అదృష్టవంతులు. నిత్యం పెరుమాళ్ల సేవ, పెద్దల సేవ అవుతూ ఉండడం అనేది పూర్వజన్మ సుకృతము అని చెప్పడం అన్నమాట. ఇందులో మనకి ఏమంటున్నారు, 4వ పార్ట్ 229వ పేజీ వ్యాఖ్యానం. శ్రీ వైష్ణవర్గళు కుగప్పాన భగవత్ కైంకర్యం సిద్ధి కుమాగిల్. శ్రీ వైష్ణవులకి అందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించేటువంటి భగవత్ కైంకర్యం ఇక్కడే లభిస్తే, అంటే அவர்கள் సంచారத்தாலே సాధ్యమాన ఈ జగత్తిల్ ఇరుప్పే అని తెలియవు. ఏదో అలా జరిగిపోయింది అంతే, అలా కలిసి వచ్చింది అనుకుంటాం. పెద్దలు మనం ఉన్న చోటకి దగ్గరగా ఉన్నారనుకోండి, భాగవతోత్తమ వసతి ఉండాలి అని మనకి మనవాళ్ళ మామూలు కూడా చాలా సార్లు చెప్తారు. అలాగా పెద్దలుండే చోట ఉండడం ఒక పెద్ద అదృష్టంగా చెప్తున్నారు అన్నమాట. ఇంగే తిరిందేర్కు సిరిమామనుసరి ఎన్నీరు ఇంగే ఎన్నీరు ఇది 7 தர்மாஜாலமன்றோ பகவத் கைங்கரியத்துக்கு வர்த்தகமான பகவதனுபவம் పూర్ణమాగ కిడైపదు పరమపదత్తిలే అండ్రో ఎన్నిల్. ఏమండి, ఇక్కడ మీరు ఇక్కడ సంచరిస్తే నాకు లోటే ఉంది. ఇది పూర్వం విశాలమైన భూమిని ఒకసారి తాను మెంగి ఒకసారి వెలిగెక్కినటువంటి అంత అందమైనటువంటి పెద్ద పెద్ద కళ్ళు కలిగినటువంటి ఆ పరమాత్మ ఉన్నటువంటి, అంటే ప్రళయకాలంలో భూమిని మింగాడు, సృష్టి కాలంలో బయట పెడతాడు, ఇంత ఉపకారం చేశాడు గనక అలాంటి మహానుభావుణ్ణి దర్శించడం, ఆయన తలుచుకోగానే పవళవాయన, అది కూడా సిరిమామనుసరి
ఇంగే అనేది ఇరుతరమాన్యాలం అంటారు. అబ్బో, అసలు ఈ ప్రపంచం అజ్ఞానంతో నిండినటువంటిది కదండి. ఇలాంటి చోట్ల భాగవత దర్శనమా, ఆ అనుభవం అవన్ ప్రసాదత్తాలే. అది ఎలా వస్తుందండి? ఆయన ఇదిగో అవనది ఇన్నరులే అని చెప్పుకుంటున్నాం కదండి. అది కూడా ఆయన కటాక్షంతోటే మనకి లభిస్తుంది అని. ఇంగే కిడైక్కుమాగి ఇంగే వర్తిత్తాలు ఖేదం ఎంగి ఎంగిరారు ఎండ్రుమాం. అక్కడ ఛేద అని ఉంది. ఛేదం అడ్డు లేదు అని అర్థం చెప్పుకోవచ్చు. ఖేదం అని కూడా పాఠాంతరం ఉంది అన్నారు. అంటే ఇంకా బెంగే లేదు. అంగుత్తై అనుభవిత్తకు అవన్ ప్రసాదమే ఇరే హేతు. అలాంటి చోట, భాగవతోత్తములు ఉన్న చోట మనం ఉండగలగడం ఆయన దయ వల్లే లభిస్తుంది. అది ఇంగే కిట్టుమాగిల్ ఛేదమెన్నంగై. ఈ ఛేద ఖేద అనేటువంటిది రెండు అర్థాలుగా చెప్పుకోవచ్చు, ఎలా కావలసిన అని చెప్తున్నారనమాట. అలా ఉండడం వల్ల మనకి బెంగ ఇజుక్కుత్తెన్ తన్మయ్యన్, దానివల్ల మనకి ఇంకా లోటేముంది. ఇరుమానిలం ఉండు మిజింద మిక్క పరప్పయుడత్తాన భూమి. ఈ భూమిని ఆయన రక్షించాలన్నప్పుడు బద్దలో పెట్టుకుంటాడు, సృష్టించాలన్నప్పుడు బయటకు తీసుకొస్తాడు. ప్రళయ సమకాలத்திலே వైతులే వైతు నొక్కి ప్రళయం వచ్చినప్పుడు బద్దలో పెట్టుకు రక్షించి, సృష్టికాలం వందవారే ఇముజింద, సృష్టి వచ్చినప్పుడు వెలిగక్కి செங்கோலத்த பாடுவாய் பிரளயத்திலே தள்ளினாலும் విడవండాద తిరువదరత్తై ఉడయ్యవన్. ప్రళయ సముద్రంలో పడేసినా కూడా మన్ని ఆ అదర సౌందర్యాన్ని చూస్తే పరవశ్యం కలుగుతుంది. శివంద అడిగిదాన పవళం పోలే ఇరిందుళ్ళ తిరువదరం. ఎర్రగా ఉన్న పవళం, పగడం లాంటి ఎర్రటి పెదవి కలిగినటువంటి స్వామి. చందామరై కన్నెన్నమ్మా, ఎన్నై నోక్కాలే, నన్ను చూస్తే జీతం ఎన్న పండినవన్ ఓడిపోయాను అనుకుంటాను. చూశాడో నేను పరవశించి అంటే లొంగ తీసేసుకుంటాడు అన్నమాట, మన్ని వశపరుచుకుంటాడు అన్నమాట స్వామి. ఉత్తమాన గుణత్తాలం అజగాలం ఆ గుణాల చేత అందం చేత ఎన్న ఎడిది కొండవన్ నన్ను స్వాధీనపరుచుకున్నాడు. పొంగిచ్చాది పొంగి పరందు కేజాజగు పొంగియజా నిన్నుళ్ళ కళ్యాణ గుణంగల్ వాయిలే ఉళవాయే. ఉప్పొంగిపోయే కళ్యాణ గుణాలు అంటే నా మనస్సును ఆకర్షించేలాంటి, నా మాటని ఆకర్షించేలాంటి, నా ఇంద్రియాలను ఆకర్షించేలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు ఆయన. ఆత్తు పెరుక్కుపోలే కిళర్తియ ఇవిడైతాయి. ఎంత అందంగా ఉంటాడండి ఆయన. పుక్కారై కొండువిళ అవత్తాన గుణంగల్. అది మన మార్గంలో, మంచి మార్గంలో ప్రవేశించేలాగా, మన మనస్సుని ఆకర్షించేలాంటి పొంగేళ్ళు విస్తరించి అవి వర్ధిల్లుతున్నాయి. అంటే అలా అలా వ్యాపించిపోతున్నాయి. 1, 2, 3 అలా కళ్యాణ గుణాలు దర్శనీయాలు అవుతున్నాయి. అలాంటి సౌందర్య గుణాలు పులం కొన్ వడివన్ మనత్తాయ్ సర్వేంద్రియ అపహారక్షమమాన వడివూయన్ మనస్సిలే సన్నిహితమాయ్. ఆ సర్వేంద్రియ అపహారక్షమం అంటే ఆ దివ్య సౌందర్య దేహం నా మనస్సుని, నా సర్వేంద్రియాలని దోచుకునేటువంటి అందం. అంతేకాదు, అంగే మలర్గల్ కయ్యవాయ్ అవ్వడివికు అనురూపమాన మలర్గల్ కయ్యిలే ఉడవాయ్. ఆ దేహ సౌందర్యానికి తగినటువంటి సుకుమారమైన పువ్వులని అలాంటివి మనం చేత్తో పట్టుకుని ఎప్పుడు పూజిస్తామా అని పువ్వులను అలా రెడీగా పట్టుకుని ఉండే. వజుపట్టోడ అరుళిల్ నెరిపట్టు చెల్లుంబడి అరుళ పెరిల్. అంటే ఆ మార్గాన్ని అనుసరించి మనోవాక్కాయ కర్మలతో స్వామి యొక్క పాద పద్మాల మీద ఆ పువ్వులు సమర్పించేలాంటి ఆ అనుగ్రహం నాకు కలిగితే మనోవాక్కాయంగా అవన్ తిరువడిగడిలే నిరంతరమాగా సర్వకాల సర్వావస్థలలో అడిమై చెయ్యంబడి అవన్ ప్రసాదత్తై పెరిల్. అనుగ్రహించేలాంటి అంటే ఆయన కరుణ నా మీద పడితే భగవత్ కైంకర్యం చేసేలాంటి అనుగ్రహాన్ని ఆయన నాకు ఇస్తే ఇంగే తిరిందే
ஏற்கி குழுக்கைத்து என் பாகவத பிரீதி ரூப பகவத் கைங்கரியத்தை அவன் பிரசாதத்தாலே இங்கே பெறில் எனக்கு அதுவே పురుషార్థం ఎన్கிறார். అలా భాగవతులకి మనోవాక్కాయ అంటే త్రికరణ శుద్ధిగా ఆ పూజ చేసేటువంటి ఆనందం ఆయన కలిగిస్తే, ఆ కైంకర్యాన్ని స్వామి నాకు అనుగ్రహిస్తే నాకు అదే పురుషార్థము, ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు. అంటే ఈ లోకంలో ఉండిపోయాము, ఆహా మోక్షం కావాలి అనుకోక్కర్లేదు. మోక్షం కంటే కూడా గొప్పదండి భాగవత కైంకర్యం. అది సారాంశం. ఇక్కడ ఉండి కొంతమందికి మహానుభావులు దరిదాపుల్లో ఉంటూ ఉంటారనుకోండి, తరచుగా అక్కడికి వెళ్ళడం, వారిని సేవించుకోవడం, కైంకర్యాలు చేసుకోవడం ఇత్యాదులు పొందిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అని ఈ 4వ పాసురంలో ఇంగే ఈ లోకంలో అలాగ భాగవతోత్తముల సన్నిధి దొరకడం మనం చేసుకున్నటువంటి పూర్వ జన్మ సుకృతము అని చెప్తున్నారు. ఇంగే తిరిందేర్కు இழப்புற்றேன் இருமாநிலம் முன் உண்டு மிகுந்த செங்கோலத்தவளாய் செந்தாமரை கண்ணென் நம்மான் பொங்க ஏழ் புகழ்கள் வாய் வாய் புலங்கள் வடு என் மனத்ததத்தாய் மலர்கள் கையவாய் வழிப்பட்டோட அருளிலே வழிப்பட்டோட அருள் பெற்று மாயின் கோலமலரடிக்கே சுழிப்பட்டோடும் சுடர் சோதி வெள்ளத்து இன்புற்றிருந்தாலும் இழிப்பட்டோடும் உடனில் பிறந்து தன் சீரியான் கற்று மொழிப்பட்டோடன் కవ్యముదం నుగర్చి ఉరుమో ముழுదుమే. ఇంకా ఈ 5వ పాసురంలో ఏం చెప్తారంటే, ఈ తిరువాయిమొഴി పాడి దాస్యం చేస్తే అలాంటి భాగవతోత్తములకి ఎంత ప్రీతి కలుగుతుందో. అంటే మనం చేసేటువంటి తిరువాయిమొഴి పారాయణ మనని మోక్షంకి తీసుకువెళ్ళడమే కాదు, భాగవతోత్తములకి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అంతే కదండి. ఇప్పుడు మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, ఎంత దివ్యానందంగా ఉంటుంది అలా పారాయణ చేసుకుంటూ అలా చదువుకుంటూ ఉంటే. అంటే ఎప్పుడో పోయాక మోక్షానందం ఇవ్వడమే కాదు, ఇప్పుడు చదువుకుంటున్నప్పుడు కూడా దివ్యానందాన్ని మీకు ఇస్తుంది. అందుకే దాన్ని ఏమన్నారు, సర్వార్ధదం, ఈ లోకంలో ఆనందాలు ఇస్తుంది, పై లోకంలో ఆనందాలు ఇస్తుంది. సర్వ ఇహ పారలౌకిక ఆనందాలు అన్ని కట్టకట్టి మూట తెచ్చి పడేస్తుంది తిరువాయిమొഴి. అది చదువుకుంటే చాలు. ఈ ఆనందాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు ఎంతో మంది మన గోష్ఠిలో ఉన్నారండి. అది అతిశయోక్తిగా అనిపించద్దు అని చెప్పడం కోసం చెప్తున్నా, అంతేగాని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అని కాదు. ఈ తిరువాయిమొഴి మేము పారాయణం చేయడం మొదలు పెట్టిన తర్వాత మాకు ఇలా ఆరోగ్యాలు ఎలా బాగుపడ్డాయి, మేము ఎలా లేవలేని వాళ్ళని నడుస్తున్నాం, మేము ఎలాంటి దివ్యానందం పొందుతున్నామని ఎంతమందో. నిన్న కూడా నాకు ఒక ఆవిడ ఫోన్ చేశారు. అంటే ఆ తిరువాయిమొഴి పఠనం వలన మనకు ఆత్మస్థైర్యం కలిగి ఆ పుణ్యం ఎలా కనపడుతుంది, దేహంలో బలరూపంగా కలిగి ఆరోగ్య రూపంగా మారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి మనని నడిపిస్తోంది. ఇది చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం మన గోష్ఠిలోనే చాలా మంది ఉన్నారు. అంత పవర్ఫుల్ అని చెప్పడం కనమాట ఇన్నిసార్లు చెప్పుకోవడం. అది నాకు లభిస్తే అంతకంటే నాకు ఏం కావాలి, తిరువాయిమొഴിని పాడి దీనికి నేను దాస్యం చేస్తాను, దీంతో సమానమైనది ఏదీ లేదు అంటున్నారు 5వ పాసురంలో. వழிపట్టోడారుள் பெற்று மாயன் கோலமலரடிக்கு சுழிப்பட்டோடும் சுடர் சோதி வெள்ளத்து எம்புட்டிருந்திருந்தாலும் பட்டோடும் உடனில் பிறந்து தன் சீரியான் கற்று மொழிப்பட்டோடும் கவிமுதம் நுகர்ச்சி ఉరుమో ముழுదుమే. ప్రతిపదార్థం చూడండి. వழிపట్టోడా, మంచి మార్గంలో నడిచేలాగా, అరుள் పెట్టు, పరిమళ అనుగ్రహం పొంది, మాన్ కోలం మలర్ అడికి, సర్వేశ్వరుడి అందమైనటువంటి దివ్యపాదార విందాల క్రింద, సుడిపట్టు ఓడుం సుడర్ సోది వెళ్ళత్తు, ఆ కాంతి పాదాలలోంచి ఒక దివ్యమైనటువంటి కాంతి అలా వస్తూ ఉంటే ఆ పాదాలని సేవిస్తూ ఇంబుత్తు ఆనందం పొంది ఇరుందాలో ఉండిన మురుదం మిళిపట్టు, మిగిలినవి
ఒకవేళ మోక్ష పురుషార్థం వచ్చిందండి, మిగిలినవి రాలేదనుకుంటాం. ఓడం ఉడలనిల్ ఈ మనుష్య శరీరంలో పిరందు జన్మించి తన్ సేరి యాన్ కత్ తన కళ్యాణ గుణాలను నేను నేర్చుకుని మొഴി పట్టు ఓడం శబ్ద స్వరూపంగా ఉన్న కవియముదం, దీనికి మంచి పేరు పెట్టారు. తిరువాయిమొழிని ముద్దుగా పిలుచుకున్నారు నమ్మాళ్ళ వారు. ఏమని? కవి అముదం. తిరువాయిమొഴి అనే అమృతాన్ని కవి అముదం పేరు గుర్తు పెట్టుకోండి, నోట్ చేసుకోండి. దీనికి నమ్మాళ్ళ వార్లు పెట్టిన ముద్దు పేరు ఏంటి? కవి అముదం. తిరువాయిమొഴి అనే అమృతాన్ని ఎన్నో గర్చి ఉరుము. ఈ తిరువాయిమొഴి అనుసంధానం వల్ల కలిగే ఆనందానికి మోక్షానందం కూడా సరిపోదు అని చెప్తున్నారు ఈ పాసురంలో. ఆ పరమపదానికి వెళ్ళి అక్కడ స్వామిని చూచిన ఆనందం కంటే తిరువాయిమొழிని పారాయణ చేసుకుంటే కలిగే ఆనందం ఎక్కువ. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇవాళ ప్రతిరోజు ఆవిడెవరో అన్నట్లుగా మొత్తం చదవలేనమ్మా, ఒక్క పాసరం చదువుకుంటాను అన్నారు. ఆ ఒక్క పాసురమే ఆవిడికి నమ్మాళ్ళ వార్ల సన్నిధిలో ఎంత దివ్యానందాన్ని కలిగించిందో చెప్పారు, మన గోష్ఠిలో పంచుకున్నారు. తిరుమల వెళ్ళినప్పుడు ఆ ఒక్క పాసురం చదివి పెరుమాళ్ళని ఎంత బాగా సేవించారో, ఆవిడ్ని పక్కన నిలబెట్టి దర్శింపచేశారు అని చెప్పారు. అలాగా ఒక్క పాసురమే దివ్యానందాన్ని ఇస్తుంది అన్నమాట. దీని వ్యాఖ్యానంలోకి వెళదాం. 4 పార్ట్ 4 కాదు, 5వ పార్ట్ అమ్మా. 5వ పార్ట్ 230వ పేజీ వ్యాఖ్యాన గ్రంథాల్లో இப்படி பட்ட பகவத் பிராப்தியும் கீழ்ச்சொன்ன புరుషార్థங்களும் ఎల్లాం కూడినాலும், అంటే ఈ విధంగా పొందినటువంటి భగవత్ ప్రాప్తి, ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ పురుషార్థాలు అన్నీ కలిగినా కూడా తిరువాయిమొഴి చదువుకుంటే వచ్చిన ఆనందం కంటే అవి ఎక్కువ కాదు. తిరువాయిమొഴి అభ్యాసం వల్లే నాకు ఎక్కువ ఆనందం కలుగుతోంది. తొండర్కముదుండ సన్మాలైగడు సొన్నేనెంగిరపడియే. అందుకే ఏమన్నారు వ్యాఖ్యానంలో? భాగవతోత్తములకి అమృతాన్ని ఆస్వాదించిన సుఖాన్నిచ్చే తిరువాయిమొഴి, అది దీని పేరు. ఆహా ఎంత బాగుంది ఈ పాసురం, ఓహో ఎంత బాగుంది అనిపించి మధురమైనటువంటి పాసురాలు కలిగిన భాగవతర్గళకు ప్రియమాగా తిరువాయిమొഴి పాడి చదువుకుంటుంటే మనకే కాదండి, వింటూ ఉన్న వాళ్ళకందరికీ కూడా తెలియని దివ్యానందాన్ని ఇస్తుంది. ఇది అడిమై సయ్యం నీ తోడక్కుమ, దానితో ఏదీ సరిపోదు ఆనందం. ఎంగిరార్ 7 వ్యాఖ్యానం. వழிపట్టోడ அருள் பெக்கு, అది கைங்கரியத்திலே நெருப்பட்டு செல்லும்படி அவன் பிரசாதத்தை பெత్తు నిత్య కైంకర్యం పన్నుంబడియాగ. మంచి మార్గంలో నడవాలి, స్వామి అనుగ్రహాన్ని పొందాలి. అలాంటి అవన్ ప్రసాదత్తై పెత్తు, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. నిత్య కైంకర్యం, ప్రతిరోజు స్వామిని సేవించుకోవాలి. మాయన్ సౌందర్య శీలాదిగళాల ఆశ్చర్యభూతరానవన్. మాయావి అంటే ఏమిటండి? మన మనస్సుని మనకే తెలియకుండా దోచేసుకునేంత శక్తివంతుడు అని అర్థం. కోలం అలక్కడి దర్శనీయమాన పుష్పం పోలే ఇరుందళ్ళ తిరువడిగళ్ళు కీజే. అసలు పాదాలను చూసేటప్పటికి 2 తామర పుష్పాలు, 2 కాంతులు ఒక చోట పక్క పక్కన చేర్చారా, ఎర్రటి కాంతి అలా మెరిసిపోతూ కనిపిస్తాయి 2 పాదాలు. సుయిపట్టోడం సుడర్చోది వెళ్ళత్తు ఆత్తు పెరుక్కు పోలే. నదీ ప్రవాహం ఎలాగైతే అలాగా చక్కగా వరదలు వచ్చితే సుళ్ళు తిరిగిపోతూ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందో, సుజిత్తు చెల్లుగుర తేజంతరంగంగళయుడైతాన పరమ పదత్తిలే అచ్చర్కానల దీప్తం తస్థానం ఎన్నక్కడ వదిరే. అక్కడ ఎలా ఉంటాడండి? అత్యర్కానల అంటే అగ్ని సూర్యుల కంటే అధికమైన కాంతిగా ఉంటుంది అక్కడ పరమపదం. ఇంబుత్త ఇరిందాదులం యశగేవానందయాతి అన్నావన ఆనందప్పిక ఆనంద నిర్భరణ ఇరిందాలం. కాబట్టి ఉపనిషత్ చెప్పినట్లుగా
ఆనందప్రదుడు కాబట్టి పరంపదం చేరిన వారికి ఆనందం ఇస్తాడు. అక్కడ వాళ్ళు ఆనంద నిర్భరులై ఉంటారు. ముഴുതും కేష్టొన్న ఐశ్వర్యాదిಗಳ మిత్తోడే కూడా పెత్తాను. వీటన్నిటితో పాటు మిగిలిన పురుషార్థాలు కూడా వచ్చాయనుకోండి. ఇజిప్పట్టోడు ముడలి నిర్పందు தாழ்வு கைக்கு ఎల్లాంబడియాగై కజియపోనాం శరీరత్తోడే పిరిందు. కానీ ఇక్కడ మనం ఈ సామాన్యమైనటువంటి ఈ దేహంలో మనము పుట్టి అది తన్సేర్ నిత్యసూర్యగళం కుమిళ నీరుండం కళ్యాణ గుణంగళై ఈయన కళ్యాణ గుణాలను ఆస్వాదించాలని నిత్య సూర్యులు కూడా ఆశపడేలాంటి కళ్యాణ గుణాలు కలిగిన స్వామిని యాన్ కత్ నిత్య సంసారి అయి నిత్య సూర్యులు పొందడం ఆశ్చర్యమే ఉందండి. నిత్య సంసారిని నేను పొందుతున్నాను ఆనందాన్ని. అది వ్యాఖ్యానంలో గొప్పతనం. నిత్యం సూర్యులుగా ఉన్న వాళ్ళు పొందడం గొప్ప కాదు, నిత్యం సంసారిగా ఉన్న నేను పొందుతున్నాను. அந்த గుణంಗಳು కడైవిల్లాదన నరిందు. ఆ అవకాశం ఆ గుణాలు తెలుసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి నేను, నాకంత అదృష్టం ఉంటుందా? అలాంటిది నాకు వచ్చింది. మொழி పట్టోడం అవై ఉళ్ళడంగామయ్యాలే సొల్లాయి ప్రవయ్యా నిన్నుళ్ళ అవి లోపల ఇమడక పొంగి బయటకు వచ్చేస్తుంటే ఈ తిరువాయిమొഴി వచ్చిందండి నమ్మాళ్ళు గారు. ఆనంద పరివాహంగా వచ్చినటువంటి తిరువాయిమొഴി. కావాలి నేను కవిత్వం చెప్పాలి అని కూర్చుని పెన్ను కలం తీసుకుని రాసింది కాదు. ఆ లోపల ఉన్న దివ్యానందం పాసుర రూపంగా వచ్చేసింది. దాన్ని మధుర కవి ఆళ్వారు మనకు అందించారనమాట. కవి అముదానుకరిచీరుమో తిరువాయిమొழிయాగర అమృతత్వ అనుభవ కయ్యోడొక్కుమో. ఇలాంటి తిరువాయిమొழிని అనుభవించడము అనేటువంటిది ఇది ఎంత గొప్పదో, మిగిలిన సుఖాలు దీని ముందు నిలబడవు. సుడర్చోది వెళ్ళెత్తింబతిరిందాలం ముഴുതുం. ఈ జ్ఞాన ప్రవాహంలో కాంతి ప్రవాహంలో కొట్టుకుపోతున్నామా? మునిగిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయేలాంటి ముഴുതുం, మునిగిపోయేలాంటి కళ్యాణ గుణాలు. అవన్ అడియార్ సినిమా మన్సరై ఎన్నై అండార్ ఇంగే తిరియా నిర్మావిరై నామరడే కేష్ పొగదల్ ఉరుమో ఎన్నారే కేష్. అలాంటి వాళ్ళు ఇక్కడ చిన్న పెద్దల రూపంలో ఉంటే ఆ దివ్యానందం వారిని సేవిస్తూ ఉంటే ఆ దివ్యానందానికి ఎక్కడ సరి ఉంటుందండి అని చెప్పారు కదా ఇంతకు ముందే. కవి అముదం కరచే ఉరుమో ముഴുതുం ఎంగిరార్ అత్తై విట్టాయిరెక్కిరదో ఎన్నెల్ விட்டிலர் தொண்டர் கமுதுண்ட சன்மாலை கண்ணங்கையாலே அவர்களுக்கு கடுமை செய்கிறபடி. భాగవత సేవే ముఖ్యాన్ని పడుతూ ఏమండి ఇంతవరకు నడుమార్కడుమై అంటూ భాగవతోత్తములు గొప్ప అన్నారు. ఇప్పుడు ఏంటండి తిరువాయిమొഴి గొప్ప అంటున్నారు. పెరుమాళ్ళు అయ్యారు, పెద్దలు అయ్యారు, ఇప్పుడు తిరువాయిమొഴి గ్రంథంకి వచ్చారు ఏమిటండి అని అంటే తొండర్ కమదుండ్సన్ మాలే కదండి ఇది. వాళ్ళకి అమృతం లాంటి మాలండి ఈ తిరువాయిమొഴి. కాబట్టి అలాంటి భోగ్యత కలిగింది కాబట్టి దీన్ని ఆలపించడమే భాగవత కైంకర్యంలోకి వస్తుంది. అంటే మనకి డైరెక్ట్ గా ఒక మాట చెప్పారు, నిత్యం తిరువాయిమొഴి ఆ పాసరువైనా చదువుకోండి, ఒక దశకం చదువుకోండి, ఒక 10 చదువుకోండి. మీ శక్తిని బట్టి అమ్మో అన్ని చదవలేము, ఇన్ని చదవండి, ఇన్ని చదవలేము, ఒక్కటి చదువుకోండి చాలు. అది తెలియకుండానే మనకంత దాని ఫలితాన్ని అందచేస్తుంది అని అంటున్నారు ఈ 5వ పాసరంలో. వழிపట్టోడరుள் పెట్టు மாயன் கோலமலரடிக்கே சுழிப்பட்டோடும் சுடர்சோதி வெள்ளத்து இம்புத்திருந்தாலும் ఇజిపట్టోడం ఉడలనిల్ పెరిందు తాం సీర్యాన్ కట్టు. అది గొప్ప. ఈ దేహంతో పుట్టి ఈ జన్మ ఎత్తి ఆహా ఈ తిరువాయిమొഴి చదువుకునే భాగ్యం వచ్చిందా? మొழிపట్టోడం కవి నుగర్చి ఉరుమో ముഴുதுమే. 6వ కోసం నుగర్చి ఉరుమో మూవలగిన్ வீடு பேருதன் கையில் புகரசம் முகத்த களிரட்ட பொன் ஆவி கையன் நம்மான் நிகர் செம்பங்கியரே விழிகள் நீண்ட அசுரர் உயிரெல்லாம் தகர்த்து உண்ணுழலம் புல்பகன் பெரியதனி మా అప్పుగజే. 6వ పాసురం ప్రతిపదార్థం. ఇది పెరుమాళ్ళు మనకి వెనక చెప్పిన ఐశ్వర్యాదులు
సరే, వీటిని మించినటువంటి భాగవత కైంకర్యం, దాన్ని మించినటువంటి తిరువాయిమొഴി పారాయణం, ఆనంద విభుడైన పెరుమాళ్ళ ఆనందం కంటే కూడా గొప్పది తిరువాయిమొഴి పారాయణ చేసిన ఆనందం. అంటే దాని శక్తిని కూడా చెప్తున్నారు, పవర్ కూడా చెప్తున్నారు. మనకంత గొప్ప అని తెలియదు. మనకు మాణిక్యం ఇచ్చారనుకోండి, ఓ రాయిలా కనపడుతుంది, చూస్తాం, ఓహో అనుకుంటాం, మనకు తెలియదు. అదే ఆ రాతి విలువ తెలిసినటువంటి వాడు, అయ్య బాబోయ్ ఇది వజ్రం అండి, ఇన్ని కోట్లు చేస్తుందండి అని అతనికి తెలుస్తుంది. ఇప్పుడు మనందరం ఆ పరిస్థితిలో ఉన్నాం. తిరువాయిమొഴి అంత గొప్ప అని మనకు తెలియదు. మన ఇంట్లో ఉంది, మన పుస్తకాల్లో ఉంది, మన ఎదురకుండా ఉంది, మనం చదువుకుంటాం, గొప్ప అని తెలియదు. తెలుసుకోండి ఆ గొప్పతనాన్ని. మీరు చదివేది సామాన్యమైనటువంటి గ్రంథము కాదు, అద్భుతమైనటువంటిది. అది ప్రతిపదార్థం చూడండి. తన్ కేజిల్ పుగర్, కేజీల్, దీనితో ఉపమానం లేదండి. పోలిక చెప్పడానికి, ఇదిగో ఇది ఇంత అని ఆనందం చెప్పడానికి పోలికకు అవకాశం లేనిది. సెమ్మువత్త కలిరు, మంచి ఎర్రని ముఖము కలదైన కువలయ్యా పీడాన్ని అట్టా సంహరించిన పొమ్మాళి. ఆ స్వామి చేతిలో ఉండేటువంటి సుదర్శనం ఇక్కడ మంచి తేజస్సు కలిగినది అనేటువంటిది కువలయాపీడానికి కూడా చెప్పచ్చు అంటున్నారు. అంటే బలవంతమైనటువంటి ఒక కువలయాపీడం అనేటువంటి ఏనుగుని నశింపచేసినటువంటి పెరుమాళ్ళ యొక్క చేతిలో ఉన్న ఆది సుదర్శనము, అది చేతిలో కలిగిన చేతిలో కలిగిన ఎన్నమ్మ అన్న స్వామి నిగర్ శమల, అంటే ఎర్రని కేశ సంపద కలిగి ఎరివిகளில் జ్వలించే కళ్ళున్న నీరాసురరీరెల్లాం. రాక్షసులకు విశేషణాలు ఇవి రెండు. ఏమిటి? ఎర్రటి కేశాలు, అలాగా ఎర్రగా ఉండేటువంటి కళ్ళు. అలాంటి రాక్షసుల యొక్క ప్రాణాలని తగర్తూ ఉండు, చంపి ఉజలం వాడు రాక్షస సంహారి అయిన పెరుమాళ్ళు. పుల్పాగన్, ఈ గరుత్మంతుణ్ణి నడిపించేటువంటి శ్రీయప్పతి యొక్క పెరియతని మా పుగర్, అపరిచ్ఛిన్నమైన కళ్యాణ గుణాలని నుగర్చి అనుభవించడానికి మూవలగిన్ వీడు. ఈ లోకాల్లో సంహారము పేరు సృష్టి ఉరుము. లోకాలని సృష్టి స్థితి అంటే ఎంతెంత గొప్ప పనుల కంటే కూడా తిరువాయిమొഴിని అభ్యసించడం త్రైలోక్య సృష్టి కంటే కూడా గొప్పది. అది సారాంశం. అంత పవర్ఫుల్. మనకింత విషయం తెలియదు, ఏదో తిరువాయిమొഴి ఉంది, వీలుంటే చదువుకుంటా అనుకుంటున్నాం, కానీ ఇంత శక్తివంతమైనది అని మనకి తెలియదు అని చెప్తున్నారు అన్నమాట. 6వ పార్ట్, 6వ పాసురం యొక్క ఆరేనమ్మా 6వ പാട്ട്. ഉത്തമാന ഐശ്വര്യാദികളും ശേഷിയായി ജഗജ്ജന്മാതി കാരണமான సర్వేశ్వరనాయ్ నిరతిశయ ఆనందయాയിരിക്കും. మీరు పిడిచేటువంటి నిరతిశయ ఆనందంగాని భాగవత ఆనందం కలిగే విధంగా తిరువాయిమొഴి పాడడానికి సరిపోవు, ఆనందంతో సరిపోవు. ఇది చక్కగా నోట్ చేసుకుని తిరువాయిమొഴి వైభవాన్ని గురించి మీరు ఎక్కడైనా ఒక మాట చెప్పాల్సి వస్తే ఈ మాట చెప్తే బాగుంటుందండి. ఏమిటది? ఉపన్యాసాలకు చాలా బాగుంటుంది. ఎందుకని? లోకంలో ఐశ్వర్యాదులు ఆనందాన్ని ఇస్తాయి, తిరువాయిమొഴి చదువుకున్నంత ఆనందాన్ని ఇవ్వవు. లోకంలో భాగవతులకు ఆనందం కలిగింప చేయగలిగినది తిరువాయిమొഴి పారాయణమే. అది గుర్తు పెట్టుకో. అది మనకి ఆనందాన్ని ఇస్తుంది, లోకానికి కూడా ఆనందాన్ని ఇస్తుంది. భాగవత ప్రీతి రూపమాగా తిరువాయిమొഴి పాడి అనుభవిக்கும் రసత్తోడు ఒవ్వాదు రసత్తోడు ఒవ్వాదు ఎంగిరార్. అది ఆ ఆనందంతో ఒవ్వాదు, సరిపోదు. మీరు ఎన్ని ఆనందాలు పొందినా
తిరువాయిమొഴి పారాయణ ఆనందంతో సరిపోదు. புட்பாகனுடைய பிரேமப்பில்லாத விலட்சணமான புகழை திருவாய்மொழியாலே நுகரமதுக்கு విభువాన అవనుడయ్య ఆనందము పోరాదు ఎంగిరారు. చిట్టు చివరికి ఒక్క మాటల్లో చెప్పారు. లోకాలకన్నిటికీ సృష్టికారకుడైనటువంటి సర్వేశ్వరుడి యొక్క ఆనందం కంటే కూడా తిరువాయిమొഴి పారాయణ అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. చాలా అద్భుతమైన వాక్యం అండి ఈ వాక్యం. ఎందువల్లంటే ప్రతినిత్యం ఒక్క దశకం చదువుకొని చూడండి. ఒక్క 10 మీకు ఏది నచ్చితే అది వచ్చింది, ఇది ఈజీగా ఉంటుందంటే ఉలగముండ పెరువాయే చదువుకుందాం, లేదు కత్పారయ్యే చదువుకుందాం, లేదు ఉయర్వరవు ఎన్నలమే, లేదు చిన్నది వేయడమని మొత్తం. ఇది అదని కాదు, అది చదవడం వల్ల వచ్చే ఆనందం పెరుమాళ్ళని దర్శించిన ఆనందం కంటే గొప్పది కండి. ఈ చెప్పిన మాటలు మనకు అనుభవంలోకి రావాలి. అది వారు చెప్తున్నారు, అది మనకు అనుభవంలోకి రావట్లా. భట్టర్ వారు అన్నట్లు, భట్టర్ వారంతటి వారు మహాభాగవతోత్తములు అరే నేను ఎందుకు ఆనందాన్ని పొందలేకపోతున్నాను అనుకున్నారు అని చెప్పారు ఒక చోట. అంతటి వారు అలా అనుకుంటే మన మాట ఏంటండి? మనకి ఏదో చదవాలి కాబట్టి చదివేస్తున్నాం, అయింది కాబట్టి అయిపోయింది, 9 to 10 కాసేపు కూర్చుందాం, అనేద్దాం, వినేద్దాం, వెళ్ళిపోదాం. ఇది మొక్కుబడి కాదు, ఆనందానుభూతిని తెచ్చుకోవాలి, కలిగించుకోవాలి. అప్పుడు ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలి అని చెప్తున్నారు. నుగర్చి ఉరుమో, అది 3 లోకాలలో సృష్టించిన సర్వేశ్వరత్వానికి కూడా సాటి కాదు. తిరువాయిమొഴി ముఖత్తాలే భగవద్గుణంగళే అనుభవిత్తు కుమ్మత్తోడొక్కుము. ఈ ఆనందానికి సరైనది ఇంకోటి ఏదైనా ఉందా? మూవలగిన్ వీర్పేడ్ తన సంకల్ప ఏకదేశత్తాలే జగత్ సృష్టి సంహారంగళాం పడి తన సంకల్పం ఇత్తయ ఐశ్వర్యమాయి తోత్వదు వివర్కిదవు పురుషార్థమే జగద్వ్యాపారవర్జం ఎంగరపడియే స్వరూపాన్ రూపమానో ఇదే పురుషార్థమావదు. అది భగవానుడు సంకల్పం చేత ఈ సృష్టి సంహారాలన్నీ చేస్తున్నాడు. ఆ ఐశ్వర్యం ముందు కూడా ఇది ఎక్కువే, అవి కూడా దీని ముందు తక్కువే. జగద్వ్యాపార వర్జం. ఇప్పుడు శారీరక మీమాంసలో పరమపదం చేరిన తర్వాత జీవుడు అన్ని విధాల పరమాత్మతో సమానుడు అయిపోతాడు, కానీ జగద్వ్యాపార వర్జం సృష్టి చెయ్యలేడు. తండ్రి లాగా కొడుకు అన్ని రకాలుగా ఉండొచ్చు, కానీ తండ్రికి ఉన్న శక్తి సామర్థ్యాలు కొడుకు లేకపోవచ్చు. రూపాదులన్నీ ఉండొచ్చు, అన్నీ చేయొచ్చు. ఈ సృష్టి మాత్రం మనం ఆయన తప్ప ఇంకెవరు చెయ్యలేరు అని. అందువల్ల జగద్వ్యాపార వర్జం అనేది అన్ని విషయాల్లో భగవంతుడితో సమానముడై ఉంటాడు, గాని జగత్తుని సృష్టించే పని మాత్రం వల్ల జగత్ సృష్ట్యాది కారకుడు పెరుమాళ్లే. ఇది మళ్ళీ భాష్య స్థాపన చేస్తుంది, శ్రీ భాష్యం చెప్పినటువంటి విషయం. ఎన్ని పోలికలున్నా ఎంత ఉన్నా జీవుడు జీవుడే, దేవుడు దేవుడే, ఒకటి కాదు. సృష్టి వ్యాపారం పెరుమాళ్ళు మాత్రమే చేస్తారు అని పొన్న అழிக்கை అழிகைய తిరువాలి మోతిరత్తాల అలంకృతమాన తిరుక్కయ్యుడయ్యవన్. అజిగయ్య తిరువాలి మోదిరత్తాలే అలంకృతమాన, చేతిలో ఆ చక్రాన్ని ఏదో ఒక ఉంగరం అలంకరించుకున్నట్లుగా అంత అందంగా పట్టుకున్నటువంటి వాడు అని. అంటే ఆ చక్రాన్ని అలా నడిపించేవాడు అని అర్థం అన్నమాట. కువలయా పీడత్తిన్ కదుప్పిలే అడిత్తపోదు కయ్యం తిరువాజం ఓదిరము ఇరుందపడి ఎన్నమ్మాన్. అంటే కోపంతో ముఖమంతా ఎర్రబడిపోయి ఉంది కువలయాపీడం అనేటువంటి ఏనుగు. దానిని అంతం చేసి ఆ చక్రాన్ని చేతిలో ధరించి ఉన్న స్వామి నన్ను వశం చేసుకున్నాడు. అంటే
అంత బలపరాక్రమవంతుడైనటువంటి స్వామి ఆయన తన అందాన్ని చూపి నన్ను వశం చేసుకున్నాడు. ఎన్నమ్మాన్ கையும் கையுமறிவாளியுமான வடிவை காட்டி என்னை எழுதி கொண்டவன் చేతిని ఆ చక్రాన్ని ధరించి ఆ అందాన్ని చూపి నన్ను వశం చేసుకున్నాడు. ఉగవాదారే ముడుక్కాలే అజితాన్ శత్రువులనేమో బలంతో వశం చేసుకుంటాడు. ఉగందారై అడగాలే అడుగుతాను మిత్రులనేమో అందంతో వశం చేసుకుంటాడు. అండర్లైన్ చేసుకోండి, అది ఎప్పుడు మనం చెప్పుకునే వాక్యం ఏంటిది? ఉగవాదారై, ఉగవాదారంటే శత్రువులు, వాళ్ళని మిడుక్కాలే అజిత్తాను, వాళ్ళని బలం చూపి వశం చేసుకుంటాడు. మనకి కూడారై వెల్లుం సీర్ గోవింద వ్యాఖ్యానంలో చెప్తారండి ఈ మాటను ఇక్కడికి తీసుకొచ్చి. శత్రువులనేమో బలంతో వశం చేసుకుంటాడు, ఉగందారై అడగాలే అడుగుతాడు, తనని ప్రేమించే వాళ్ళని అందంతో వశం చేసుకుంటాడు. నిగరిచ్చాది జాతి ప్రయుక్తమానవందమైరయ్యుడయ్యరాయ్, చక్కని జాతి ప్రయుక్తమాన అంటే ఆ జాతికి తగినట్లుగా ఉన్నటువంటి, అంటే రాక్షసులకి జుట్టు ఎర్రగా ఉంటుంటాడు రాక్షస జాతి. మనకి చూడండి, జాతి ప్రయుక్తం అంటే మనం చెప్పుకోవచ్చు కొన్ని దేశాల వాళ్ళ జుట్లు ఎర్రగా ఉంటాయి. మన దేశంలో ముందు నల్లగా ఉంటుంది, తర్వాత తెల్లబడుతుంది. సరే, ఇప్పుడు అందరూ అన్ని రంగులు వేసుకుంటున్నారు, చివరికి జెండా రంగులు కూడా వేసేసుకొని తిరుగుతూ ఉంటారు, అది వేరు విషయం. ఆయా దేశాలను బట్టి జుట్టు రంగులు. ఈ రాక్షసులకిట జాతి ప్రయుక్తమాన శివంద మయిరయ్యుడయ్యరాయ్, ఎర్రటి జుట్లు. రాక్షసుడు అనగానే మనకి చిన్నప్పుడు చూడండి, ఓ దొంగ బొమ్మ వెయ్యాలనుకోండి ఏం చేసేవారు? ఒక పెద్ద బుగ్గ దగ్గరేమో ఇంత ఉలిపిరికాయ పెట్టినట్టుగా పెద్ద చుక్క పెట్టేస్తారు, మీసాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద మీసాలు పెట్టి, ఇలా కొన్ని లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఎరిపోలే విజయానినుల కంగుళయుడయరాయ్, నిప్పుల్లా మెరిసి ఎర్రగా ఉండేటువంటి కళ్ళు కలిగిన వాడు. పెరియ వడివయ్యుడయ్యారాయ్, అసురర్గళై ఉడై ఉయిరయ్యల్లాం తగర్తు విజిత్తు, అలాంటి రాక్షసులనందరినీ కూడా సంహరించినటువంటి స్వామి. వాళ్ళ లక్షణాలు చెప్పారు ఈ వ్యాఖ్యానంలో. వాళ్ళకి ఎర్రటి కేశపాసాలు ఉంటాయి, మండుతున్నట్లుగా కళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద శరీరాలు ఉంటాయి. అలాంటి రాక్షసుల ప్రాణాలను పీడించేటువంటి స్వామి. ఇది తానే యాత్రయ్యా ఇరిక్కయ్యా పెరియ తిరువడియై కరుత్తరిందు నడత్తుగిరా అవనుడయ. ఆయన అభిప్రాయానుసారంగా నడిచే పెరియ తిరువడి గరుత్మంతుడు. అపరిచ్ఛిన్నమాయ్ ఉపమానరహితమాయిరిందళ్ళ. ఏమండి, ఈయన కళ్యాణ గుణాలు ఎన్ని అనే లెక్క ఉందా? పరిచ్ఛిన్నం అంటే లిమిటెడ్, అపరిచ్ఛిన్నం అంటే అన్లిమిటెడ్. అసలు ఎన్ని ఉన్నాయో తెలీదు. ఉపమానరహితం ఏమండి, దేనితోటైనా పోల్చగలమా? అబ్బే, దేనితోటి పోల్చలేమండి, చాలా కష్టం. కళ్యాణ గుణంగళై తిరువాయ్ మడిమగత్తాలే అనుభవిక్కుం అనుభవత్తోడొక్కుమో. అలాంటి భగవంతుడి అభిప్రాయాన్ని బట్టి అనుగుణంగా నడిచే గరుడునికి అసుర సంహారం అతని జీవయాత్ర. అలాంటి స్వామి యొక్క కళ్యాణ గుణాలని ఈ తిరువాయిమొഴി ద్వారా అనుభవించే అనుభవానికి ఆ కళ్యాణ గుణ అనుభవం కూడా తక్కువే. అంటే పెరుమాళ్ళ కళ్యాణ గుణాలు తెలుసుకోవడం కంటే కూడా అది వర్ణించే తిరువాయిమొഴి చదివితే కలిగే ఆనందమే ఎక్కువ. ఎందువల్ల అంటే ఆ అక్షరాలలో అలాంటి బీజాక్షర సంపుటి ప్రయుక్తమైందండి. అంత పవర్ఫుల్. మనకి తెలియదు అది లోపలంత గొప్పదని. క్యాప్సూల్ వేసుకోమంటే అందులో ఏముందో మనకేం తెలుస్తుందండి? ఇలా వేసుకోగానే 5 నిమిషాల్లో వాడికి మైకం వచ్చేస్తుంది. లోపల ఎంత పవర్ ఉంటే ఎలా వస్తుంది? 5 నిమిషాల్లో బాగా తగ్గిపోతుంది. ఎంత పవర్ ఉంటే తగ్గుతుంది తెలీదు. వేసుకోమన్నారు, వేసుకున్నాం, అంతే. తిరువాయిమ చదువుకోమన్నారు, చదువుకుందాం. ఇంత శక్తి ఉందన్న విషయం మనకి తెలియదు అన్నమాట.
తిరువాయిమొഴి అనుభవించేటువంటి மூவலகின் வீடு பேரு. திருவாய்மொழியின் உகரமான ஆனந்தத்துக்கு ஏழுலகம் தனிக்கோள் செல்ல வைத்திருக்கும் ఆనందముం పోరాదు ఎంగిరార్. ఫైనల్ గా ఒక మాట చెప్పేశారండి. తిరువాయిమొഴి అనుభవించేది ఒక ఆనందం, 7 లోకాలు ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించేది ఒక ఆనందం. ఈ రెండిట్లో ఏది గొప్ప అంటే తిరువాయిమొഴి పఠనం ఇచ్చే ఆనందం మిగిలినవి ఏవి ఇయ్యవు, తీసి పాడండి. అంత గొప్ప ఆనందాన్ని ఈ తిరువాయిమొഴి మనకి ఇస్తోంది అంటున్నారు ఈ 6వ పాసురంలో. நுகர்ச்சி வருமோ மூவுலகின் வீடு பேரு தன் கேழில் புகர்சம் முகத்த களிரட்ட பொன்னாழிக்கையன் நம்மான் நிகரம் செம்பங்கி எரிவிழிகள் நீண்டாசுரர் உயிரெல்லாம் தகர்த்து உண்டலும் புல் போகன் பெரிய தனிமா புகழே. தனிமா புகழைய ஜான்றும் 7వ பாசுரம். தனிமா புகழைய ஜான்றும் நிற்கும்படியாத்தான் தோன்றி முனிமா பிரம முதல் வித்தாய் உலகமுன்னும் உழைப்பித்தார் தனிமாத்தைவ தளிரடிக்கு புகுதலன்றே அவனடியாறு நனிமா கலவி இன்பமே நாளும் வாயக்கு நங்கட்டே. 7వ పాసురం యొక్క భగవంతుడి అనుభవం నాకు అక్కర్లేదండి, భాగవతులతో కలిసి అనుభవించే అనుభవమే కాలతత్వం ఉన్నంత వరకు నాకు కావాలి. భగవంతుడి కంటే కూడా భాగవతులతో కలిసి సంచరించే అదృష్టమే నాకు కావాలి. ఈ అదృష్టం ఈ లోకంలో కలిగిన దానికంటే ఇంకా ఏం కావాలి, మోక్షంలో కూడా ఈ ఆనందం ఉండదు. ఏమయ్యా ఆళ్వార్లు అన్నారు చూడండి, ఒక చోట నేను అక్కడికి పరమపదానికి వస్తే ఈ రాముళ్లాగా ఈ ధనస్సు పట్టుకుని ఈ మెడని పక్కకు పెట్టి ధనస్సు మీద గడ్డం వాంచి ఈ అందమైన రూపం నాకు కనిపిస్తుందా అని అడిగారు. ఇక్కడ మనకి అంత అవకాశం, కలికాలం అంటాం కానీ ఎంతో అదృష్టవంతులం. ఎన్ని రకాల దర్శనాలు పెరుమాళ్ళ యొక్క అవతార వైభవాలు సేవించుకోవడానికి ఇక్కడ మనకి ఈ భూలోకంలో అవకాశం ఉంది. పరమపదం కూడా నాకు అక్కర్లేదనే అందాలు స్వామి మన కోసం భూలోకంలో ఇచ్చాడు, రకరకాల అవతారాలతోటి భంగిమలతోటి దివ్య క్షేత్రాలలో. కాబట్టి ఇది చాలా ఉత్తమమైనటువంటి జన్మ. కాలతత్వం ఉన్నంత వరకు ఈ అనుభవం నాకు ఉండాలి అంటున్నారు ఈ 7వ పాసురంలో. 7ాం పాటు వ్యాఖ్యానం. భగవద్ అనుభవం ఒక్కటే లభిస్తే చాలదండి, భాగవతులతో కూడిన భగవద్ అనుభవం కాలతత్వం ఉన్నంత వరకు కావాలి. మనకి పల్లాండు చెప్పుకునేటప్పుడు 9వ పాసురంలో ఈ వ్యాఖ్యానం చెప్తారండి. ఏమిటి అంటే, ఏమంటే మళ్ళీ చెప్పారు కదా, 3, 3, 3, 4, 5 చెప్పారు, 6, 7, 8 చెప్పారు, ఐశ్వర్యం కైవల్యం ఇలాగా మళ్ళీ ఎందుకండి 9లో చెప్తున్నారు అంటే అందులో మన పార్టిసిపేషన్ ప్రత్యేకత చాలా విశేషం. అది అలాంటి వాటితో మనం కలిసి ఉండడము అనేటువంటిది చెప్తున్నారు చూడండి. 7ాం పాటు ஸ்வயம் புருஷார்த்தமாய் வரும் பகவதனுபவனுக்கு வேண்டா భాగవతర్గళోడే కూడి అనుభవిక్కుం భగవద్ అనుభవం. అది అండర్లైన్ చేసుకోండి. భాగవతులతో కూడిన భగవంతుని అనుభవం నాకు కావాలి. కేవలం భగవంతుడు కాదు, కేవలం భాగవతులు కాదు, భాగవతులతో కూడిన భగవంతుడి యొక్క అనుభవం నాకు కావాలి. కాలతత్వముళ్ళదనయం. ఎంతకాలం అండి? ఎంతకాలం కాలం అనేది ఉందో అంతకాలం. ఎనక్కు వెండాగ వేణం ఉండాగ వేణం మెంగిరాజ్ తనిమా విచ్చాది ఉపమానరహితమాయ్. భలే మాట వేశారండి. ఇది ఎలా ఉంటుందండి అంటే ఉపమారహితమాయ్, దీనికి పోలిక లేదండి, ఇలా ఉంటుందని చెప్పలేమండి, ఉపమానం లేదు. శ్లాఘ్యమాన పుగజే,
ఆ కీర్తి 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 అది ఎంత గొప్పదో. కాలతత్వముள்ளదనయ్యం నెక్కుంబడియాగా, కాలతత్వం ఉన్నంత వరకు ఉండాలి. తాన్ తోన్రి అవ్యక్త శరీరనాన తాన్, అవ్యక్త శరీరుడైనటువంటి సర్వేశ్వరుడు ఆయన. మునిమా పిరమ முதல் வித்தாய் தோன்றி అర్ధిప్పారిండ్రికే ఇరుక్క పూర్ణనా ఇరుక్కర తాన్నాం. అంటే సూక్ష్మంగా ఉండే చిత్తులన్నిటిలోనూ కూడా అంతర్యామిగా ఉండే స్వామి కాలతత్వం ఉన్నంత వరకు నిలిచేలా ఉండేవాడు. ఇది కోరేవాళ్ళు లేని ప్రళయ కాలంలో కూడా తాను అర్ధిప్పారండ్రికి ఇండ్రికే నువ్వు కావాలయ్యా అని అడిగే వాళ్ళు లేని ప్రళయ సమయంలో కూడా పూర్ణనాయనిక్కడ తాను పూర్ణుడిగా ఉండేటువంటి వాడు. అంటే సర్వకాల సర్వావస్థల్లో సర్వాంతర్యామిత్వాన్ని కలిగినటువంటి పెరుమాళ్ళు అని చెప్పడం అన్నమాట. తన పేరాగా బహుశ్యామెన్ను తండ్రి ఏమవుతాడండి, అనేక విధాలుగా అవుతాను అని తనని తాను అనేకంగా చేసుకుంటాడు. అంటే సర్వాంతర్యామిత్వాన్ని పొందుతాడు, విభుత్వాన్ని పొందుతాడు. ఆ మాటను గుర్తుపెట్టుకోండి. దేశాంతరం పోన ప్రజయై తాయి నినైకుమా పోలే. ఇక్కడ ఒక అందమైనటువంటి ఒక పోలిక చెప్పారండి. ఏమిటి అంటే, దేశాంతరం పోయిన బిడ్డలని తల్లిదండ్రులు ఎలా తలుచుకుంటూ ఉంటారో మనం అన్నమాట. దేశాంతరం పోయిన వాళ్ళం ఎలాగా ఈ సంసారంకి వచ్చి పడినాం. ఇవై ఎన్ పట్టనా ఎన్నో తిరువరళత్తాలే నినైతూ అయ్యో ఏమైపోయారో, ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో. పరబ్రహ్మమాన తానే త్రివిధ కారణమాయి. అందువల్ల తానే 3 కారణాలు అవుతాటండి. ఏమిటా 3 కారణాలు? నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సహకారి కారణం అని. మనకి ఏ పని చేయాలన్నా చాలాసార్లు చెప్పుకున్నాం. కుండ చెయ్యాలి అంటే మట్టి అనేది ఉండాలి, చేసే సాధన ఉండాలి, చేసేవాడు ఉండాలి. ఈ 3టిని కూడా నిమిత్త, ఉపాదాన, సహకారి కారణాలు అని అంటాం. అన్ని ఆయన ఉలగము ముழைపిత్త కార్యవర్గముడయ తన పక్కనలే ఇరుముబడి పండిన ఎత్తు. అది తన వైపు ఉన్నట్లుగా చేసుకుని తానే సృష్టించి బహు భవన సంకల్పమిరుందపడి తని ఇత్యాది సాటిలేని సంకల్పముతోటి ఆయన మనని ఏం చేస్తాడు? ఒప్పిల్లాద పరదేవతయ్యనుడయ్య తళిరు పోలే ఇరిక్కిర తిరువడిகளின் కీజే పుగుదల్. అద్భుతమైన పోలిక లేనటువంటి, సాటి లేనటువంటి, చిగురుటాకులో ఉండేటువంటి పాదాల క్రింద చేరేలాగా మన్ని పెట్టుకుంటాడు. ఎన్ని విశేషణాలు వేశారు. ఇది కాణం సృష్టి ప్రయోజనం చేతనాలు ఉపకరిత తిరుతన్ తిరువడిగలే పత్తైరే ప్రాప్తం. మనకేమిటి ప్రాప్తం? ఆయన పాదాలు పట్టుకోవడమే. அன்றி அத்தை விட்டு அவன் அடியார் இச்சாதி உபகாரத்திலே தோத்து இது கொடுக்கும் ஸ்ரீ வைஷ்ணவர்களோடு உண்டான மிக்க விலட்சணமான இருந்துள்ள సంశ్లేషించుకుమే నాళ్ళతోరం వాయెక్కాల్. భగవానుడు సృష్టి చేసిన ఉపకారానికి మనం ఏమిటి? భగవద్భక్తులతో సంశ్లేషం కలిగి ఉండాలి. ఈ పాసురం చెప్పేది ఏమిటంటే, మీరు ఎంత గొప్పవాళ్ళు అనుకోండి, భాగవతోత్తములతో కూడినప్పుడే మీ జన్మకి సార్థక్యం కలుగుతుంది. ఆ మాటను మర్చిపోకూడదు. నంగట్టే ఇత్తై విరుంబి ఇదివే పేరెన్నరిక్కర నమక్కు. అది ఇదే నాకు ఫలితం అని ఉన్న వాళ్ళకి ఇది కాలతత్వం ఉళ్ళదనయ్యం కిట్ట వేణం. కాలతత్వం ఉన్నంత వరకు నాకు ఈ భాగవత పాద దర్శనము కలుగుతూనే ఉండాలి. అంటే ఎంతకాలం అండి అలా ఉండాలనుకుంటున్నారు? ఎంతకాలం కాదు, ఈ జీవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం నేను కూడా అలాగే ఉండాలి. అంటే భాగవత సేవలోనే కాలాన్ని గడపాలి అని 7వ పాసరం. తనిమా పుగழ నిక్కుమ్మడి యాత్తం తోன்றி முனிமா பிறமுதல் வைத்தாய் உலகமுன்னங்களை பெற்றார் தனிமாத்தை தளிரடி கேள் புகுதலன்று அவனடியார் அனிமா கலவி இன்பமே நாளும் வாயக்கனங்கட்டே. 8వ పాసరం. నాళం వాయక్కనంగట్కు
நளிர்நீர்க்கடலை படைத்து தந்தாளும் தோளும் முடிகளும் செமனிலாத பல பரப்பி நீளும் படர்ப்பும் கற்பகக்காவும் நிறைப்பல்வாயிற்றின் கோலமுடைய மடிமலை போல் கிடந்தான் తమర్గల్ కోటమే. భలే చెప్పారు. ఎప్పుడు వాళ్ళతోటే ఉండాలి. అదంతా ఎందుకంటే వాళ్ళ గోష్ఠిని చూస్తే చాలు నాకు ఆనందం కలగాలి. ఒక్కళ్ళు కాదు, కండేన్ 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 కన్నెక్కినయన కండేన్ దగ్గర చెప్పుకున్నామే అలాగే భాగవత గోష్ఠిని మనము దర్శించాలి అని. నళిన్నీర్ కడలై పడైతు, చల్లటి నీళ్లున్న సముద్రాన్ని సృష్టించి తన శమనీల్లాద పలతాళం, పోలిక చెప్దామంటే లేని ఆ తిరువడిగళ్ళని, తోళం భుజాలని, ముడిగళం శిరస్సులని పరప్పి అంతటా వ్యాపింపచేసి, అంటే అనేక సహస్ర శీర్ష పురుష అని చెప్పినట్లుగా అన్నమాట. దాన్ని ఇక్కడ పురుష సూక్తంలాగా నీళ్ళుం పెరిగి వడరు వ్యాపించి నున్నగా పుష్పాలు కలదైన కర్పక కావం కల్పక వృక్షం తోటలాగా నిరై మణిపోలే రత్నమయమైన పర్వతం వలె కిడందాన్ పవళించిన శ్రీయప్పతి యొక్క తమరుగల్. ఇవన్నీ విశేషణాలు ఆయన భాగవతోత్తములకు విశేషణాలు. అలాంటి తమర్గల్ భక్తులైన భాగవతుల యొక్క కూటం. ఈ పాసురంలో ముఖ్యమైన పదం కూటం. ఒకళ్ళు కాదండి, చాలా మంది. నాడున్నంగట్కు ఆయక్క ప్రతిరోజు మాకు లభించుగాక, అంటే ప్రతినిత్యము మేము భాగవత గోష్ఠిని సందర్శించుకోగలగాలి. ఇది నెడుమార్కడమై ఎంత భాగవత వైభవం చెప్పుకుంటున్నాం కదండి. ఒక భాగవతోత్తముడు కాదు, వాళ్ళ గోష్ఠి కండేన్ 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 కన్ను కీనియన కండేన్. కళ్ళు ఆనందామృతాన్ని పొందేలాగా నేను దర్శించాలి. ఎవరిని? భాగవతోత్తముల యొక్క గోష్ఠిని. కాబట్టి మనం ఎప్పుడు కూడా పెరుమాళ్ళను చూసిన దానికంటే కూడా పెద్దలను సేవించడం భాగ్యంగా భావించాలి అనేటువంటి దాన్ని ఇక్కడ ఈ పాసురంలో చెప్పారు. ఇలా మనం 7వ పాసురాన్ని పూర్తి చేసుకుని 8లో ప్రవేశించాం. దేవేశం